గా వెళ్ళు కేడి. అక్కడ పరిస్థితి ఏంటో అని భయంగా ఉంది. ఇన్స్పెక్టర్ గారు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. పక్కనే ఉన్నాం జడే, 2 minutes లో వెళ్ళిపోవచ్చు. మా బస్తీ అమ్మాయిని మోసం చేసి చంపడమే కాకుండా మేమేం చేస్తామన్న భయంతో వచ్చి పోలీసులకి లొంగిపోతావా? స్టేషన్ లో కాకి డ్రెస్ వెనక దాక్కుంటే ఏం చేయలేమనుకుంటున్నావారా? అన్నా వద్దనా. రోయ్! ఇక్కడ నుంచి సింధు, 2 నిమిషాల్లో ఒక్కరు కూడా ఇక్కడ ఉండకూడదు. ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పోలీసుల మీద చేయి చేసుకున్నందుకు అరెస్ట్ చేసేయండి. ఓకే అక్క మేడం. గణపతి ఇక్కడ లోపల ఉన్నారు మేడం. ఎవరో కొంతమంది బస్తీ వాళ్ళు గణపతిని చెప్పడానికి లోపలికి వెళ్ళారు మేడం. అన్నా వద్దనా. అదే మ్యామ్ గణపతి హౌస్. అలాగే రమ్య, నువ్వు కిరణ్ ఇక్కడే ఉండండి. మేం వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. ఎస్ మ్యామ్. ఎందుకు అక్క మేడం? మీనన్ మనుషులు వచ్చి అటాక్ చేశాక కూడా గణపతి మినిస్టర్ గురించి మనకు చెప్పలేదంటే వాళ్ళ ప్రిపరేషన్ ఏ రేంజ్ లో ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడితే వాళ్ళు నిజం చెప్తారు అని నమ్మకం లేదు. కాబట్టి ప్లాన్ బి కోసం రమ్య వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్పింది. ఏంటి, మనకి ప్లాన్ బి కూడా ఉందా? మేడం దగ్గర ప్లాన్ సి కూడా ఉంటుంది. అవునా? అయితే ఫస్ట్ నాకు అన్ని ప్లాన్లు చెప్పండి అక్క మేడం. అందులో ఏది ఎక్సైటింగ్ గా ఉందో అందులో నేను పార్టిసిపేట్ చేస్తా. పాప పి సుశీల, ఇదేమి స్కూల్లో జరిగే స్పోర్ట్స్ డే గేమ్స్ కాదు, నచ్చిన దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి. ఎవరెవరు ఏమేం చేయగలరో తెలుసు కాబట్టి వాళ్ళని ఆ ప్లేస్ లోనే వాడతాను. ఓ ఓకే. సారీ అక్క మేడం, కొత్త కదా, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? మీరు గణపతి మదర్ లక్ష్మి గారి కదా? అవునమ్మా. మీరెవరు? గణపతి ఫ్రెండ్స్ అండి. మనం గణపతి ఫ్రెండ్సా? అదేంటి మనం సింధు, నువ్వు ఆగు, మాట్లాడుతున్నాం కదా. మీరు గణపతి ఫ్రెండ్సా కాదా? ఆ ఫ్రెండ్సే ఆంటీ. ఆ, మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను. అవునా, రండమ్మా. అయ్యో. సింధు, ఆ? సిచ్యువేషన్ ని బట్టి ఫాలో అవ్వడం ట్రైనింగ్ లో నేర్పించలేదా? నేర్పించారు అక్క మేడం, కానీ ఇలా ఇన్సిడెంట్ గా అబద్ధాలు చెప్పడం అయితే నేర్పించలేదు. ఒక్కసారి ఫీల్డ్ లోకి వచ్చాక పరిస్థితిని బట్టి మన ప్లాన్ ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఇలాంటివన్నీ నేర్చుకోమనే సాధు సార్ నిన్ను మా టీమ్ లో జాయిన్ చేసింది. ఎప్పుడు చూడు అక్క మేడం, బావ సార్ అనుకుంటూ ఉంటే ఇవన్నీ ఎలా బుర్రలోకి ఎక్కుతాయి? రండమ్మా. వస్తున్నాం ఆంటీ, పద. ఏంటి చెప్పేది? మనకంటే ఎక్కువ ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు వాళ్ళు.
ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు, ఒక్క లీడ్ కూడా దొరకలేదు. దొరికింది. గణపతి శాలరీ 30,000. ఈ ఇల్లు గణపతి శాలరీ మీదే నడుస్తుంది. వాళ్ళ నాన్న మందులకు, ఇంట్లో ఖర్చులకి గణపతి శాలరీ సరిపోదు. అలాంటిది సేవింగ్స్ ఎలా చేస్తాడు? ఆపరేషన్ ఎలా చేయిస్తాడు? కరెక్ట్ జేడి. అంటే ఇప్పుడు గణపతి ఇదంతా వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం చేశాడన్నమాట, అంతేనా? అంతే కేడి, అంతే కదా. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కిడ్నీ కూడా అరేంజ్ చేశాడు. అందుకే గణపతి ఏం చేసినా మనకి నిజం చెప్పడం లేదు. వీళ్ళు కోర్టులో నిజం చెప్పరు. గణపతి తనే హత్య చేశాను అని లొంగిపోయాడు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సృష్టించుకున్నాడు. నిజాన్ని ఎలాగూ నిరూపించలేం కదా మ్యామ్. నిరూపించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది రమ్య, అదే ఆలోచిస్తున్నాను. ఐడియా. గణపతికి డబ్బులిచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే గణపతి బ్యాంక్ అకౌంట్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఎవరి నుంచి 20 లక్షలు పడ్డాయో చూస్తే మనం కోర్టులో ప్రూవ్ చేయొచ్చు కదా. ఆ నేను నేరం చేశాను, నన్ను పట్టుకోవడానికి సింధు అనే పోలీస్ ఆఫీసర్ వస్తుందని ముందే గెస్ చేసి మరి నీకోసం క్లూ వదిలేసి వెళ్తారు. మరి చేసేది ఇల్లీగల్ పనైనప్పుడు ఆన్లైన్ లో ఎందుకు డబ్బులు పంపిస్తారు? పైగా ఎప్పుడు వేలలో ఉండే అకౌంట్ లోకి ఒకటేసారి 20 లక్షలు వస్తే